బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బిగ్ టీవీ. న్యూ ఇయర్ వచ్చేస్తుంది. మన న్యూ ఇయర్కి సంబంధించి చాలా విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, న్యూ ఇయర్ వచ్చింది అంటే అందరూ గుళ్ళోనే ఉంటారు, మనందరికీ కూడా తెలిసిందే. అందులో గుడిలో ఉన్న అర్చకులకి, పంతులకు కూడా న్యూ ఇయర్ చెప్తూ ఉంటారు. కొంతమంది అసలు ఈరోజు న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం అనేది ఇప్పుడు కాదు అంటూ కూడా చాలామంది కొంచెం మండిపడుతూ ఉంటారు. కొత్త సంవత్సరం నాడు అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి, అసలు వెళ్ళొచ్చు అంటారా? అంటే మరి అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పాలా, లేదా అడుగుతున్న ప్రశ్నకి నేను జాలి పడాలా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. అంటే ఈ అమ్మాయి అమాయకురాలు అడుగుతుందా, లేదంటే ప్రతిరోజు వెళ్ళకూడదు గుడికి, జనవరి 1 మాత్రమే వెళ్ళాలి పవిత్రమైన రోజు అనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. అంటే ఇటువంటి ఒక అంటే నేను అనకూడదు, మాట అనకూడదు, ఇటువంటి వెధవ ప్రశ్న అడగకుండా ఉంటే బాగుండేది నాకు అనిపించింది. అంటే అదేంటి నాది ఒక ప్రశ్న గురువు, ఎందుకంటే లేదు ఎందుకు అడుగుతున్నాను అంటే ఖచ్చితంగా జనవరి 1కి టెంపుల్కి వెళ్ళాలి అనేది చాలా మంది పెట్టేసుకుంటారు. ఈ రోజు వెళ్ళకపోతే ఇయర్ మొత్తం బాగోదేమో అన్న ఆలోచనతోనో లేకపోతే ఏంటో తెలియదు. దానికి సంబంధించి మీరు ఏమంటారు అనేది? ఎవడో ఒకడు పెట్టుకున్నాడు అనే విషయం, ఎవరో ఒక అమ్మాయి పెట్టుకునే విషయం, అంటే అక్కడ యాక్చువల్గా ఎవడో ఒకడు అన్నప్పుడు ఇంకా అక్కడ పక్క ఆడవాళ్ళు ఒక మాట మాట్లాడాలి. నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టి నాకు కొద్దిగా. సో ఇక్కడ నాకు అర్థం కాంది, ఈ జనవరి 1 రోజు కంపల్సరీ గుడి వెళ్ళమని ఎవడు చెప్పాడు? ప్రతిరోజు గుడికి వెళ్ళొద్దని ఎవడు చెప్పాడు? అవును, ఎవరు చెప్పారు? అసలు మనం వెళ్ళాల్సిందే, ప్రతినిత్యం మనం గుడికి వెళ్ళాలి. 365 రోజులు మనకి అనేక రకాల తిథులలో అనేక రకాల దేవాలయ సందర్శన చేసుకునేటువంటి ప్రక్రియ మనకు ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటాను నన్ను, సరే ఇది మనం ఈ దేవుడి గుడికి వెళ్ళే విషయం పక్కన పెట్టి ఒక సబ్జెక్ట్ నుంచి మాట్లాడదాం. మనకి ఇప్పుడు అందరు ఐటీ అంటే ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ సరిపోద్దిగా, ఏదో ఒకటి కంప్యూటర్ నాలెడ్జ్ కాపీ పేస్ట్ పెట్టుకుని సరిపోద్దిగా. దాంట్లో ఏఐ అని, దాంట్లో పైథాన్ అని, దాంట్లో ఎస్ఏపి అని, దాంట్లో టెస్టింగ్ టూల్స్ అని, దాంట్లో ఇంకోట్ అని, దాంట్లో జావా అని, ఇటువంటివన్నీ పెడుతున్నారు కదా. మరి ఇవన్నీ ఎందుకు? ఐటీలు ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి వద్దాం. అంటే ఒక పరిజ్ఞానమైన విషయంలో అనేకమైనటువంటి ఉపాయమైనటువంటి కావాలి, పనికొచ్చే టూల్స్ అవన్నీ కావాలి. అలాగే దేవాలయ సందర్శన అనేది, ఒక ఆయన వినాయకుడి గుడికి వెళ్తాడు, ఒక ఆయన సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తాడు, ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి వెళ్తాడు, ఒక ఆయన శివుడి గుడికి వెళ్తాడు. ఇందులో తప్పేం లేదుగా. ఇలా వెళ్ళమని, అందుకే మనకి ప్రతి వారము కూడా ఇలా దైవం వైపు మన దృష్టిని మరలించడానికి, దైవత్వంతో ముడిపడడానికి బుధవారం నాడు గణపతికి వెళ్ళు, శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి వెళ్ళు, సోమవారం ఈశ్వరుడికి వెళ్ళు, మంగళవారం అమ్మవారి గుడికి వెళ్ళు అని చెప్పబడింది. ఇదే తప్ప నీకు జనవరి 1 రాగానే మంచి శుభ్రంగా మన గుడికి వెళ్ళేసి కొత్త బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని వెళ్ళి అక్కడ పోయి మనం చేసుకునేది ఏముంటుంది? మనకు కనీసం అర్థం కాలేదు మీకు. సో ఈ పనికిరానటువంటి విషయంలో మనం ఎందుకు మీరు అలా పెట్టుకుంటున్నా నాకు అర్థం కాలేదు. అంటే ఈ జనవరి 1 మాత్రమే వెళ్ళమన్నటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకుంటాను మీరు? అసలు జనవరి 1 వెళ్ళమని ఎవరు చెప్పారు మీకు? అసలు ప్రతిరోజు వెళ్ళకూడదని ఎవరు చెప్పారు? జనవరి 1 కేవలం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వెళ్తానంటే మాత్రం వెళ్ళకూడదు. మీరు వెళ్ళకూడదు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వెళ్తాను అంటే మాత్రం వెళ్ళకండి. మీరు భగవంతుని ఆరాధన నిత్యము చేసుకున్నటువంటి భావనతో ఉన్న వాళ్ళు 31st నైట్ వెళ్ళండి, 31st మార్నింగ్ వెళ్ళండి, 1st మార్నింగ్ వెళ్ళండి, 1st ఈవినింగ్ వెళ్ళండి. ఒక నిరంతరం వెళ్ళండి నాయన దేవాలయానికి. ఒక పూట కాదురా, ప్రతిరోజు నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళు. సాధ్యం కాలేదు, కనీసం ఈ 7 రోజుల్లో ఒక రోజు, ఒక 3 రోజులు నీ కుటుంబంతో సమేతంగా నువ్వు గుడికి వెళ్ళమని చెప్తున్నాం. దీన్ని వదిలిపెట్టి జనవరి 1 అంతే ఆయన ఒక్కరోజు వెళ్ళి దేవుడు దండం పెట్టుకోగానే అమ్మవారు కానీ అయ్యవారు కానీ మీకు అన్ని ఇచ్చేస్తాడా? సంవత్సరం మొత్తం బాగుంటుంది అనే ఇది ఒకటి ఏర్పడింది గురించి. ఈ సంవత్సరం మొత్తం బాగుంటున్నటువంటి కర్మ అనేది మనకి ఎందుకు వచ్చిందంటే ఇతరులు దాన్ని ప్రోత్సహించడం వల్ల. అంటే నీకై నువ్వు దాన్ని పండగగా అనుకుంటున్నావు, అది మన పండగ కాదన్న విషయాన్ని గమనించండి. నిత్యం వెళ్ళండి. ఇప్పుడు 1వ తేదీన మీరు వెళ్ళొద్దని చెప్పలేదు నేను, బ్రహ్మాండంగా వెళ్ళండి, అనుకూలంగా ఉంటుంది. సరే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా కొంతమంది దాన్ని ఆధునికులందరూ దాన్ని ఫాలో అవుతున్నప్పుడు దానికి ఇబ్బంది లేదు. కానీ నువ్వు సనాతన ధర్మంలో ఉండి కేవలం జనవరి 1 మాత్రమే తప్పకుండా గుడికి వెళ్తా అనేది మాత్రం మూర్ఖత్వం అవుతుంది. అలా దండం పెట్టుకున్న మాత్రం దేవుడే మీకు ఇవ్వడు. నీ కర్మ సాఫల్యత పొందాలి కదా. కానీ నిరంతరం భగవన్ నామస్మరణ చేయాలి, నిరంతరం భగవంతుడికి తప్పకుండా. కేవలం ఒక్కరోజు మాత్రమే వెళ్తాను అన్నటువంటి మాత్రం కరెక్ట్ కాదు. జనవరి 1కి వచ్చేసి ఇక పొలం అంటూ ఇక సాయిబాబా గుడిలో ఆయన గుడి అంటారు. అరే సాయిబాబా గుడి లేదని ఆయన అతను తప్పది అని చెప్తాను నేను, డైరెక్ట్ చెప్తాను నేను. సాయిబాబాను గురువుగా నువ్వు ఆరాధన చేయ, నాకు ఇబ్బంది లేదు. ఆయన పూజించేటువంటి అవకాశం లేదు. కాబట్టి పొలం ఇలాంటి వాటిల్లో వెళ్ళేసి గురుపౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి కాకుండా ఇంకోను పూజించడం అనేది పనికి మాలినటువంటి పైశాచిక తత్వాన్ని మనం పెంపొందించుకుంటున్నాం. అది కరెక్ట్. గురువుగా నువ్వు ఆరాధన చేయి. నువ్వు సాయిబాబాని చేస్తావా, సత్సాయిబాబాని చేస్తావా, లేదా రాఘవేంద్ర స్వామి చేస్తావా, శంకరాచార్యం చేస్తావా, గురువుగా నువ్వు ఎవరైనా పూజించు. నీ యొక్క చదువు చెప్పిన గురువును కూడా పూజించు, నో ప్రాబ్లం.
ఆ జనవరి 1 రోజు వాళ్ళని దండం పెట్టుకోవచ్చుగా, పోయి నీ తల్లిదండ్రులు దండం పెట్టుకోవచ్చుగా. ఇవన్నీ వదిలిపెట్టి మనం కేవలం 31st నైట్ ఫస్ట్ మార్నింగ్ అని చెప్పేసి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ రోజు నీకు ఋతువు కానీ కాలము కానీ మారేది కాదు, కేవలం టైం బీయింగ్ మాత్రమే మారుతుంది. కాబట్టి దాని నుంచి ఎక్కువగా మీరు 1వ తారీఖున గుడికి వెళ్తే మంచిదా అంటే అలానే ఇక్కడ రాసలేదు, వెళ్లకుండా ఉండమని నేను చెప్పడం లేదు. వెళ్ళడం ప్రయోజనమే. భగవంతుని ఆశీస్సులు ప్రతినిత్యం పొందుకోవచ్చు. ప్రతినిత్యము లాంటిదే వచ్చేటువంటి ఒరవడిలో జనవరి 1 కూడా ఒకటే తప్ప ప్రత్యేకమైన రోజు కాదది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఉగాది అనేది ప్రత్యేకమైన రోజు. అయితే గురుగారు ఇందులో మెయిన్గా ఒకటి చెప్పాలి అంటే చాలా మంది కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తూ ఉంటారు. అక్కడ అర్చకులకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉంటారు. సో మనం గతంలో కూడా వినడం జరిగింది, రంగరాజన్ గారి దగ్గర నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే మామూలుగా ఉండదు అంటూ కూడా ఆయన చెప్పారు. అంటే హ్యాపీ న్యూ ఇయర్ అనేది మనకి ఉగాది, కానీ ఇప్పుడు దాన్ని అంత స్పెషల్గా చూడడానికి గల కారణం ఏంటంటారు? కేవలం మనమే చేసుకుంటున్నామా. ఇప్పుడు మీరు ఉన్నారు, సరే గురుగారు ఉన్నారు, ఎందుకైనా మంచిది గురుగారు హ్యాపీ న్యూ ఇయర్ గురుగారు అంటారు, దాన్ని నేను స్వీకరిస్తాను. ఒక విషయం అంతే, ఒక అభినందన, పర్వాలేదులే మన గురుగారు కదా బ్లెస్ చేస్తారు అనే విషయం. బట్ ఐ ఫీల్ మై సెల్ఫ్ ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే. రైట్, ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే. సో ఎవ్రీ డే న్యూ డే బికమ్ ఇస్ అ విష్ కంపల్సరీ ఉంటుంది. దానికి ప్రత్యేకత అక్కర్లేదుగా. కాబట్టి అప్పుడు నేను కొద్ది దాన్ని రెచ్చిపోయి మీలాంటి వాళ్ళు 10 మంది వచ్చేసి నైట్ ఇప్పుడు అర్ధరాత్రి బెల్ కొట్టేసి గురుగారు కేక్ తెచ్చాను, గురుగారు కేక్ కట్ చేయండి గురుగారు అని చెప్పి నా దోపిని నిలబెట్టి నన్ను కేక్ కట్ చేయమంటే అది అపప్రథ, అది అభాసపాలు చేసుకునే అవకాశం. మన ధర్మాన్ని అభాసపాలు చేసుకుంటున్నాం. ఏమైంది ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకున్నామా, జనవరి 1 రోజున ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ సిక్కులు కానీ జైనులు కానీ ఏ ఒక్కళ్ళు బయటికి వచ్చేసి మీకు ఇటువంటి అల్లరి చేయడం తాగుడం చేయరు. ముస్లింస్ అంతా వాళ్ళ వంటలలో మన కోసం తిండి పెట్టడానికి, అర్ధరాత్రి తిండి పెట్టడానికి ముస్లిమ్స్ వాళ్ళ వంటల్లో ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు, బయటికి రారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు బయటికి రారు, అసలు 10 దాకా వాళ్ళు బయటికి రారు. క్రిస్టియన్స్ వాళ్ళ యొక్క చర్చిలకు వెళ్ళి వాళ్ళు శుభ్రంగా చర్చిలలో వీళ్ళు తప్పకుండా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, అనుకూలంగా వాళ్ళకు క్యాండిల్స్ కలుస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో అటువంటి దరిద్రపు పనులు చేసేది ఎవరే అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం అని చెప్పి మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తూ ఈ పులులని ఉంటుంది, ఏదో పులితోలు కప్పుకున్నటువంటి మేకలు లాంటి వాళ్ళ మనం ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఫాలో అవుతూ మన పిల్లల్ని సిగ్గు శరం లేకుండా మన పిల్లల్ని ఇటువంటి వాటికి బానిసలు చేస్తూ కేకులు కట్ చేయిస్తూ రాత్రిపూట గుడ్లు కొట్టుకుంటూ అర్ధరాత్రి 4 పెగ్గులు వేసుకుంటూ పబ్బుల్లో ఉంటూ మీరు కేకులు కట్ చేసి అర్ధరాత్రి 1 గంటకు అందరిని నిద్రపోతున్నప్పుడు బాంబులు పేల్చి పొలమట అల్లరి చేసి అందరికి ఫోన్ తిరుగుతూ ఈ రకమైనటువంటి డిస్టర్బ్ చేసినటువంటి సంప్రదాయం మన వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమిటి, నీ పెంపకం బాగాలేదు, సనాతన ధర్మంలో నీ పెంపకం బాగాలేదు. నీ పిల్లల్ని 18 ఏళ్ళ పిల్లాడు ఉన్నాడు, ఈ 15 ఏళ్ళ పిల్ల ఉంది, గట్టిగా గంటె గాల్చి మాత పెట్టండి, వెళ్తే బయటికి మర్యాదని చెప్పండి, అప్పుడు నీ ధర్మం బాగుంటుంది. కానీ తర్వాత ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత హిందువులని ఇట్లా చేస్తున్నారు, హిందువుల్ని కాలుస్తున్నారు, హిందువుల్ని చంపుతున్నారు, హిందువుల్ని చేస్తున్నారంటే నువ్వు వెళ్ళేది అంటగాగుతున్నావు, వాళ్ళతో అంటగాగుతూ నువ్వు చేసే పనులన్నీ వీడిలా ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేస్తారు వీళ్ళు అంటే నువ్వు ఆల్రెడీ యు ఆర్ లూజ్ క్యారెక్టర్. సో లూజ్ క్యారెక్టర్ కాబట్టి తప్పకుండా నేను లూజ్గానే చేస్తారు వాళ్ళు. అమ్మాయి వైతులు తాగి బయటకు వస్తే వాళ్ళు తప్పకుండా నేను మానభంగం చేస్తాడు వాడు. ఎందుకు చేయడు? నువ్వు అసభ్యమైన డ్రెస్సులు వేసుకొని చేస్తే చేయడు. అది అటువంటి సంస్కారానికి నిలువుటద్దమే. ఇటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు దొరుకుతాయి కాబట్టి తాగి తందనాలాడుతున్నటువంటి మన వాళ్ళని నాశనం అవుతారు. కాబట్టి జనవరి 1 మనకి పండగ కాదు, దండగ. అది జనవరి 1 మన పండగ కాదు, దండగ. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి మనం. గురుగారు మనం చూడొచ్చు, అంటే ఇందాక ఫస్ట్లో అడిగిన క్వశ్చన్కి మనం గుడికి వెళ్ళాలా అన్నప్పుడు మీరు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అనేది అయితే లేదు అని చెప్పారు. కానీ జనవరి 1 వచ్చింది అంటే డిసెంబర్ 31 వచ్చింది అంటే పబ్బులన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి, అంటే నిండిపోయి ఉంటాయి జనాలతో, రోడ్ల మొత్తం కూడా నిండిపోయి ఉంటాయి, తిరుగుతూ ఉంటారు, తాగుతూ ఉంటారు. మీరు అన్నట్టుగా 1 గంట దాటింది అంటే ఇంకా కేకులు గట్టిగా అరవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అసలు ఈ కల్చర్ ఏ విధంగా వచ్చింది? గుడికి వెళ్ళడం అంటే ఓకే, కానీ ఆ పొట్టి బట్టలు వేసుకొని ఇవన్నీ కూడా తిరగటం అనేది అసలు ఆ కల్చర్ ఎలా వచ్చిందంటారు? ఇప్పుడు సభ్య సమాజంలో కొంతమంది మంచి మాట చెప్తే కూడా దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి శివాజీ సంఘటన కూడా జరిగింది. సో దాని గురించి మాట్లాడుకుందాం మనం. సో అటువంటి అంటే మంచి చెప్పిన వాడు చెడు అవుతున్నాడు. ఇప్పుడు నేను మంచి మాట్లాడితే వీడికి ఏమొచ్చింది, చెప్పావులే నువ్వు అనేటువంటి వ్యక్తికి వచ్చింది. ఇది వెస్టర్న్ కల్చర్. వాళ్ళకు ఉండేటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళకి ఆ టైంలో ఆ వ్యక్తి అంటే వాళ్ళకు ఉన్నటువంటి భగవంతుడు ఆ సమయంలో అర్ధరాత్రి జన్మించాడు కాబట్టో లేదా వాళ్ళ ప్రకారం మనకు తెలియదు కాబట్టి ఆ జన్మ సందర్భంగా ఆ రాత్రి వాళ్ళు మేలుకొని ఆయన ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి మంచిది. అది అక్కడ ప్రాంతంలో చలికి వాళ్ళు 2 పెగ్గులు వేసుకోవడం చేస్తుండొచ్చు, అది ఆచారంగా వాళ్ళు చేస్తుండవచ్చును. దాన్ని ఆ ద్రాక్షరసం తాగి వాళ్ళు చీరి చెప్పుకుండవచ్చును. ఇది శుభ సందర్భం, మన దేవుడు కనబడుతుందని చెప్పేసి వాళ్ళు చేసుకుండవచ్చు. దాన్ని మనము ఆ లిక్కర్కి వచ్చి సారాయికి మద్యపానానికి డ్రగ్స్కి అలవాటు మనము దాన్ని పక్కోడిని చూసి నేర్చుకుంటాం కదా. ఆ పక్కోడిని చూసి నేర్చుకునేటువంటి ఓ ఇలా చేస్తే నేను గొప్పోడిని అయిపోతాను అనుకునే భావనలో భ్రమలో ఉంటారు మన వాళ్ళందరూ కూడా. కాబట్టి అటువంటి ఇంట్లో దొంగతనం చేసి పోయి 4 బీర్లు కొట్టుకొని తాగేసి 4 పెగ్గులు తాగేసి ఇలా అల్లరి నానా యాగి చేసి ఇబ్బందులు పడేవాడు మనవాడు తప్ప అటువంటి అసలు నేనేంటే
ఇటువంటి మన సంప్రదాయం, మన పిల్లల్లో ఉన్నటువంటి కల్చర్ని మన తల్లిదండ్రులు పెట్టుకోవాలి. ఎక్కడో కష్టపడి నిజంగా చెప్తుంది కదా, ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నటువంటి భాగ్యనగరంలో ఈ అలర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చి తల్లిదండ్రులు అక్కడ వ్యవసాయం చేసి కూలి పనులు చేసి కష్టపడి ఇక్కడ పంపిస్తే ఆ డబ్బులతో పబ్బులకి బార్లకి వైన్ షాప్లకు వెళ్ళి తాగి ఇక్కడ ఇబ్బంది పడేవాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు పోరంబోకులు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు పోరంబోకులతో ఆ మంచివాళ్ళు అంటే అందరూ మంచివాళ్ళు, ఇక్కడ అందరూ మంచివాళ్ళు ఉన్నారు. కొంతమంది పోరంబోకులతో వేరే దగ్గర వచ్చినటువంటి మంచివాళ్ళు తల్లిదండ్రులు కష్టపడే సొమ్మును తీసుకొచ్చేసి వీళ్ళతో కలిసి నాశనం అయిపోతున్నారు. కాబట్టి మీ యొక్క ధర్మాన్ని, మీ అమ్మని ఎంత కష్టపడుతున్నాడు. అమ్మాయిలు కూడా అక్కడ ఊళ్ళకి పోతే ఒకసారి పొరపాటున ఊళ్ళకి వెళ్తే వీళ్ళు ఊళ్ళలో ఎంత మళ్ళీ పరికిణీలు వేసుకుని నిండా వస్తారు కప్పుకుంటారు. ఇక్కడ రాగానే మాత్రం మంచి ఇంగ్లీష్లో వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతూ తప్పుగా అనుకోవద్దు మిడ్డీలు వేసుకొని మొత్తం అస్తవ్యస్తంగా తయారవుతూ వీళ్ళు తిరుగుతున్నటువంటి పిల్లలందరూ కూడా మనకు కనబడుతున్నారు. ఊళ్ళల్లో చాలా బాగుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో వెస్టర్న్ కల్చర్ అనుకుంటారు. ఇక్కడున్న వెస్టర్న్ కల్చర్ మన అమెరికా ఇంకో దేశం వెళ్తే అదే కల్చర్ మనం ఫాలో అవ్వాలనుకుంటారు. అది కరెక్ట్ కాదు. సో ఒక సామెత ఉందంటారు, బీ ఏ రోమన్ ఇన్ రోమ్ అని చెప్తారు. అంటే ఏ దేశంలో ఆ దేశంలో ఉంటారు. ఏ దేశంలో వెళ్ళినా సరే నీ దేశం యొక్క ఒక పరిణితిని, నీ దేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ ప్రకటించేట్టుగా ఉండాలి తప్ప నీ దేశాన్ని తప్పుదారిగా చూపించేటువంటి మార్గం ఎంచుకోకూడదు. ఏ దేశానికి వెళ్ళినా వీళ్ళు భారతీయులు, భారతదేశంలో వ్యక్తులు అన్నటువంటి ఒక రికగ్నేషన్ మనకుంది. ఆ రికగ్నేషన్ మనం కాపాడుకుంటే తప్పకుండా భవిష్యత్తు మనకు అనుకూలంగా ఉంటుంది. నువ్వు వెళ్ళు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లానే ఉండు, కానీ నీ అస్తవ్యస్తమైన డ్రెస్ వేసుకొని చెప్పలేదే. వాళ్ళకి అనుకూలమైన డ్రెస్సులు వాళ్ళు వేసుకున్నారు, నీకు అనుకూలంగా డ్రెస్సులు నువ్వు వేసుకోవాలి తప్ప అక్కడ ఇప్పుకొని తిరుగుతా అంటే కుదరదు కదా. కాబట్టి అటువంటివన్నీ కూడా మనం చేయకూడదు. అది ఆడ కానీ మగ కానీ ఒక సంప్రదాయబద్ధంగా ఉంటే తప్ప ఇలా పబ్ కల్చర్కి ఇవన్నిటి కూడా మనం దూరంగా ఉంటే చాలా సంప్రదాయబద్ధమైనటువంటి భారతదేశ ఔన్నత్యం పెరుగుతుంది. మనకున్నటువంటి ప్రయోజనం అంటే మనకి ఏ ప్రయోజనాన్ని ఆశించి మన పిల్లల్ని పెంచుతున్నామో ఆ పిల్లల పెంపకం కూడా బాగుందని నా అభిప్రాయం. గురుగారు, న్యూ ఇయర్ అంటే ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం. అయితే మంచి విషయానికి వస్తే కనుక న్యూ ఇయర్ నుంచి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అలవాట్లు, కొత్త పనులు ఏం చేయాలి, గోల్స్ ఏం పెట్టుకోవాలనేది కూడా కొత్త డైరీలో రాసుకోవడం, ఇదంతా కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అంటారు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కామెడీ చెప్తాను, మీరు అడిగేవన్నీ కామెడీగా ఉన్నాయి నాకు. ఎందుకంటే శ్రీధర్ కార్టూన్ ఇష్టం తెలుసా మీకు? శ్రీధర్ గారు అంటే ఈనాడులో శ్రీధర్ గారు చెప్పి కార్టూనిస్ట్ వచ్చేవారు. తర్వాత కొంతమంది బలరాం గారని, తర్వాత మాకు పండరీనాథ్ అని వీళ్ళందరూ కూడా కార్టూనిస్ట్ ఉండేవారు. నేను 1980లో చూసినప్పుడు 1980లో చూసినప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చేది. నేను 1987లో ఈ పనులు చేయలేకపోయినా 88లో ఇవాళ చేస్తాను, 88లో అయిపోయిన తర్వాత 89లో ఇవి చేయలేకపోయినా ఇవి చేస్తాను అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కామెడీ కార్టూన్ వచ్చేది. గతంలో జరిగినటువంటి పొరపాటు మళ్ళీ చెయ్యను అనే కార్టూన్ ఎవ్రీ టైం అది ఆయన 10 కార్టూన్లు వేసేవాడు, 88, 89, 90 అని. అంటే ఏ ఇయర్లో కూడా వ్యక్తులు మారరు. కేవలం ఆ రోజు వాళ్ళని మభ్యపెట్టుకోవడానికి, వాళ్ళని మోసం చేసుకోవడానికి మాత్రమే తప్ప నేను కొత్త సంవత్సరం ఇలా ఉంటాను అని ప్రామిస్ చేసిన వాళ్ళల్లో నాకు తెలిసి 1 or 2% మారుతారేమో తప్ప 98% మారరు. అది శునకపు తోక ఉన్న శునక వాళ్ళ వంకర ఉంటుంది ఎప్పుడైనా సరే. కానీ అటువంటి వాళ్ళు మారావు. ఇప్పుడు చెడ్డ పనులు చేసేవాడు మారాడు, మంచి పనులు చేస్తూ అప్పుడప్పుడు చెడ్డ పనులు చేసిన వాడు ఉంటే అరే నేను చేయకుండా ఉండాలన్నటువంటి భావనతో వాడు మారకుండా ఉంటాడు తప్ప నిరంతరం నెలకోసారి చెడ్డ పని చేసుకుంటూ ఎవ్రీ టైమ్గా మారుతా అని చెప్పేసి అబద్ధం. రోజు 4 పెగ్గులు తాగి 31st నైట్ మాత్రమే 4-5 పెగ్గులు వేసుకుంటాను, 1st జనవరి నుంచి మానేస్తాను చెప్పేసి 1st జనవరి మానేస్తాడు, 2nd జనవరి మొదలుపెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కామెడీ కామెంట్స్ కాబట్టి ఇవన్నీ కూడా నమ్మేవాడిని కాదు. మనిషికి ఆత్మస్థైర్యం ఉండాలి. అటువంటి ఆత్మస్థైర్యాన్ని డెవలప్ చేయాలంటే సనాతన ధర్మం ఒక్కటే మార్గం. ఆ ధర్మంలో నడిస్తే మనకి తప్పకుండా మన విలువలు తెలుస్తాయి. దానివల్ల మంచి పండగ వాతావరణం, సహృదయం, బుద్ధి ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. మన పెంపకం బాగుండాలి, తల్లిదండ్రులు గట్టిగా ఉండాలి, అంత విషయం. ఇంకోటి దాంట్లో వేరే చెప్పేది ఏం లేదు. కానీ జనవరి 1st అనేది రోజువారీ జరిగేటువంటి క్యాలెండర్లో మార్పే తప్ప, రోజు గుడికి వెళ్ళితే ఆ రోజు గుడికి వెళ్ళిన తప్ప కొత్తవి మేము నిర్ణయం తీసుకుంటున్నాం, కొత్తగా ఉండబోతున్నాం అనుకునేది మాత్రం అంతా మనం కట్టుకథలు నేను నమ్మేవాడిని కాదు. నా వయసు అయితే నేను నమ్మేవాడిని కూడా కాదు ఆ విషయం. గురుగారు, జనవరి 1కి సంబంధించి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు, అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు, మనశ్శాంతిరస్తు. For more videos like this, subscribe Big TV channel.